తిరుపతిలో అంగన్వాడీ కార్యకర్తల నిరసన కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం నిరసన శిబిరానికి ప్రభుత్వ అధికారులు వచ్చారు. ఎస్మా చట్టానికి సంబంధించి నోటీసు ఇవ్వడానికి ప్రయత్నించారు. దాంతో అధికారుల తీరు పట్ల అంగన్వాడీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎస్మా చట్టాన్ని ఎలా ప్రయోగిస్తారని నిలదీశారు. పూర్తి వివరాలు మా తిరుపతి ప్రతినిధి దినేష్ అందిస్తారు. ఓటీ దినేష్. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించినటువంటి నిరసన దగ్గర ఉన్నాము. అందరూ కళ్లకు గంతలు కట్టుకుని నినాదాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, అందరూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన నేపథ్యంలో అందరూ కూడా తాము ఎస్మా చట్టానికి సంబంధించిన నోటీసులను తీసుకోమని చెప్పే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. సిపిఎం సంబంధించినటువంటి నేత కందారం మురళి ఉన్నారు. సార్ చెప్పండి, ఏ రకంగానూ న్యాయమైనటువంటి కాదు ఇది. ఎందుకనంటే ఈరోజు ఇస్తున్నటువంటి ఈ నోటీసులు అంటే ఎస్మా పరిధిలోకి వీళ్ళు ఎట్లా వస్తారు? అత్యవసర సర్వీసుల చట్టం కిందకి వీళ్ళు వస్తున్నట్టుగా 2017 సంవత్సరంలో ఏదో కేంద్ర ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేసిందని దాన్ని ఆధారంగా ఈరోజు వాళ్ళు ప్రకటన చేశారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ రకమైనటువంటి ధోరణి అన్యాయమైనటువంటిది. ఎస్మా పరిధిలోకి వీళ్ళెవరూ రారు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కారణం ఏమంటే ఈరోజు వాటరో ఎలక్ట్రిసిటీనో ఆసుపత్రులు ఎస్మా పరిధిలోకి వస్తాయి. 25 రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంటే 3 నెలల కింద నోటీస్ ఇస్తే ఈరోజు అత్యవసర సర్వీసుల చట్టం కింద అంగన్వాడీలు వస్తారు. ఈరోజు గుర్తొచ్చింది ఈ ప్రభుత్వానికి. మేము బ్రహ్మాండంగా నడుపుతాం, వీళ్ళతో పనే లేదు, ప్రత్యామ్నాయంగా వాలంటీర్లని సచివాలయ సిబ్బందిని వినియోగిస్తామని చెప్పి అట్టర్ ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత రకరకాల ప్రత్యామ్నాయాలు అన్నారు. నిన్నేమన్నారు? నోటీసులు ఇచ్చి ఉద్యోగులను తీసేస్తామన్నారు. ఆ నోటీసులన్నీ తీసుకొని తగలబెట్టారు అంగన్వాడీలు. ఈరోజు కొత్త ఎత్తేసి అత్యవసర సర్వీసుల కిందకి వస్తుందని చెప్తున్నారు. ఏమన్నా నోటీసు నిన్న ఇచ్చారా? అసలు ఎప్పుడు ఇచ్చారు నోటీసు? ఎప్పుడో 3 నెలల కిందట నోటీస్ ఇచ్చారు. గత సంవత్సరం రోజుల నుంచి అనేక ఉద్యమాలు చేస్తూ పదే చెప్తున్నారు. ఏ రోజు పట్టించుకున్నటువంటి ప్రభుత్వం అత్యవసర సర్వీసుల చట్టం కిందకి వీళ్ళని తీసుకురావంటే అవకాశవాదం, కుట్రపూరితంగా ఈ కుట్రలను అంగన్వాడీలు ఎదుర్కొంటారు. ఈ మొండి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఈ రోజు అనుసరిస్తున్నటువంటి ఈ పద్ధతిని విరమించుకొని ఆయన బేషరతుగా చర్చలు చేసి జీతాలు గ్రాట్యుటీని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా పెంచాలని చెప్పి కోరుతున్నాను. తాము నోటీసులు తీసుకోమని చెప్పే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందరూ కూడా ఈ నోటీసులు తీసుకోమని కళ్ళకు గంతలుకుని వాళ్ళందరూ కూడా అధికారికి తాము నోటీసులు తీసుకోమని చెప్పే పరిస్థితి ఉంది. అమ్మా, వాళ్ళు నోటీసులు తీసుకోమని చెప్తున్నారు, మీరేమంటారు? వాళ్ళు నోటీసులు తీసుకోమని చెప్తున్నారు కదా, మీరేమంటారు? ఇస్తాం. మా విధులు మేము నిర్వర్తిస్తాము. తర్వాత ఏం డెసిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఓకే, అది మొత్తంగా ఇక్కడ పరిస్థితి. ప్రభుత్వం వైఫల్యాన్ని అయితే మాత్రం అందరూ ఎండగట్టే పరిస్థితి.